ఒకరిది నాట్య విశ్వరూపం, మరొకరిది సంకీర్తన నాదం. ఒకరిది ప్రాణం పోసే వైద్యం, ఇంకొకరిది జ్ఞానాన్ని పంచే అక్షర సైన్యం. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో మన తెలుగు తేజాలు సగర్వంగా మెరిశాయి. ఈ ఏడాది పద్మ అవార్డులు అందుకున్న మన తెలుగు ప్రముఖులు ఎవరెవరు అంటే దీపికా రెడ్డి గారు, కూచిపూడి నృత్య కళలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన నాట్య మయూరి. గడిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు, అన్నమాచార్య సంకీర్తనలు ఇంటింటికి చేర్చిన అన్నమయ్య సంకీర్తన విద్వాంసులు. డాక్టర్ గూడూరు వెంకట్రావు గారు, వైద్య రంగంలో ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. వెంపటి కుటుంబ శాస్త్రి గారు, సంస్కృత భాషా పరిరక్షణకు, సాహిత్య వికాసానికి కృషి చేసిన పండితులు. డాక్టర్ పాలకొండ విజయ్ ఆనందరెడ్డి గారు, క్యాన్సర్ రోగుల గుండెల్లో ధైర్యం నింపిన ప్రముఖ అంకాలజిస్ట్. తమ అమూల్యమైన సేవలతో తెలుగు వాళ్ళ ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేసిన మన పద్మ విజేతల ప్రయాణం భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.